ఒంగోలు నగరంలోని 32వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులు ఉదయం నుండి రాత్రి వరకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగారు. వెళ్లిన ప్రతి చోట మహిళలు హారతులు పట్టి ఆత్మీయంగా పలకరిస్తూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓట్లు వేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో దామచల నాగ సత్యలత, దామచల నిశలక్ష్మి, సోదరి గుత్తా మాధవి, డాక్టర్ దామచల హిమబిందు, దీపిక, హారికతో పాటు మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 32వ డివిజన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలర్ట్ నోడతావా వీళ్ళు ఒకసారి పంపించచ్చు. ఇబ్బంది ఏమి లేదు. తప్పకుండా వేయాలమ్మా, తప్పకుండా డెవలప్మెంట్ కొట్టేయండి. తప్పకుండా సైకిల్ కొట్టేసి గెలిపించాలమ్మా. తప్పకుండా సైకిల్ కొట్టేసి గెలిపించమ్మా. తప్పకుండా ఏంటమ్మా, జంక్షన్ అయితే ఇప్పుడు మనం కలిసి ఉన్నాం కదండి. కూడా చెప్పేపించండి అమ్మ. తప్పకుండా సైకిల్ కొట్టేసి గెలిపించాలమ్మా. మాగుంట శ్రీనివాసులురెడ్డి వాళ్ళు హాయ్ అక్క, హాయ్ చెప్పు.
బెల్లు కొట్టు ఖచ్చితంగా తెలుగుదేశానికి వేస్తాము. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేస్తాము. తెలుసు దామచల జనార్దన్ మాధవ్ గారు మాగొండ శ్రీనివాస మాధవ్ గారు దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మన మాగొండ శ్రీనివాస రెడ్డి గారిని ఎంపీగా సైకిల్ గుర్తు కొట్టేసి ఇద్దరిని గెలిపించాను. బెల్లు కొట్టు దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా సైకిల్ గుర్తు కొట్టేసి ఇద్దరిని గెలిపించండి. కన్ఫర్మ్ కన్ఫర్మ్ వస్తుంది. మాగొండ శ్రీనివాస మాధవ్ గారు కొంచెం చెప్పండి అమ్మా వచ్చామని. దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని మా సైకిల్ గుర్తు కొట్టేసి మరి తప్పకుండా సైకిల్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ వేయండి. సైకిల్ గుర్తు కొట్టి తెలుగుదేశాన్ని గెలిపించండి. మేడం కూడా చెప్పండి. తప్పకుండా నాన్న సైకిల్ గుర్తు కొట్టి తెలుగుదేశాన్ని గెలిపించండి. మరొక అవకాశం తెలుగుదేశానికి ఇవ్వండి. మన బూత్లోకి వెళ్ళినాక 2 సార్లు ఓటు వేయాలి. 2 సార్లు సైకిల్ గుర్తుని చూసి ఓటు వేయాలి. గుర్తుని చూసి ఓటు వేయాలి. సైకిల్ గుర్తు సరేనా? 7వ నెల 8 హ్యాపీ మదర్స్ డే. రేపు ఆదివారం మదర్స్ డే తల్లి కాబోతుంది. సరేనా? గెలిపించండి. మరొక అవకాశం జనార్దన్ గారికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వండి. మనిషికి 2 ఓట్లు ఉంటాయి నాన్న. ఒక ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు, 2 సైకిల్ గెలిచి గెలిపించండి. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశానికి గెలిపించండి అమ్మా. ఒక అవకాశం ఇవ్వండి నాన్న. సరేనా? మనకు ఎమ్మెల్యే ఓటు దామచల్ల జనార్దన్ గారికి, ఎంపీ ఓటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి. ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. నమస్తే. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశానికి గెలిపించండి నాన్న. జనార్దన్ గారు అక్కడ దాకా వేసారు. తర్వాత ఇది వేస్తామన్నారు కానీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. మీరు ఓటేసి గెలిపిస్తేనే కదా మళ్ళీ మిగిలిన పనులు కూడా చేసేది. ఆయన పోయినసారి వేసారా లేదా ఆయన ఉన్నప్పుడు? మరీ వేయండి. మళ్ళీ ఆయన చేసే బాధ్యత ఆయన తరపున నేను చెప్తున్నాను. సరేనా? ఇంటిలో 10 వేయాలి. ఒక్కదాన్ని వేసి అన్నట్టు నేను ఇటు అటు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకోటి మీ కోటి అన్నది. సరేనా? నమస్తేనా. పెద్ద బూత్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా 2 సార్లు డబ్బాలు కనిపిస్తాయి. 2 బొమ్మను చూసి ఓటు వేయండి. సరేనా? 2 డబ్బాల్లోనూ సైకిల్ బొమ్మను చూసి ఓటు వేయండి. సరేనా? నమస్తే నాన్న. తప్పుకోకుండా సరేనా? సైకిల్ గుర్తుకు ఓటేయాలి. బూత్లోకి వెళ్ళినాక 2 సార్లు ఓటేయాలా. 2 సార్లు సైకిల్ బొమ్మను చూసి ఓటేయండి. సరేనా? అమ్మ నాన్నగారు వాళ్ళకి కూడా చెప్పండి నాన్న. ఇప్పుడు జనార్దన్ గారు వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే కాలువలు అసలు బయటికి కనిపించవు, భూమి లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు మురుగునీరు ఎక్కడా ఉండదు, మొత్తం లాగేస్తారు, రోడ్లు మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి అట్లాంటి తెలివైన నాయకుడిని ఎంచుకోవాలి. సరేనా?